హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. జాతీయ రహదారుల్లో ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం కొంచెం అనేకమైనటువంటి జాగ్రత్తలను కొంత కఠినంగానే తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, కారణాలు ఏంటి, ఏ సమయంలో జరుగుతున్నాయి, ఈ కారణాలని అధిగమించడానికి, ఆ ఇబ్బందులను అధిగమించడానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద ఇప్పటికే ఎప్పటికప్పుడు అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. ఏ ప్రాంతాల్లో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి, ఆ ప్రాంతాల్లో ఏ విధంగా ప్రమాదాలను నివారించాలి, రోడ్డు నిర్మాణాల విషయంలో ఏమైనా లోపాలు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి సవరణలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు. అయితే నేషనల్ హైవేల్లో ప్రధానంగా ప్రయాణించేటువంటి పెద్ద వాహనాలని లేకపోతే వాహనాలు నడిపేటువంటి డ్రైవర్లు ఎక్కువ రోజుల పాటు ఎక్కువ సమయం డ్రైవింగ్లో ఉండటానికి అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు రెస్ట్లెస్గా డ్రైవ్ చేయటం వల్ల కొన్ని ప్రమాదాలు జరగటానికి అవకాశాలు ఉన్నాయి. అందుకోసమని రోడ్డు పక్కనే ఒక విశ్రాంతికి సంబంధించినటువంటి గదుల నిర్మాణం చేస్తే డ్రైవర్లు విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రమాదాలు తగ్గటానికి అవకాశం ఉంటుందని వే సైడ్ ఎమ్యూనిటీస్ అని రోడ్డు పక్కనే రెస్ట్ హౌస్లను నిర్మించాలని కేంద్ర జాతీయ రహదారుల సంస్థ నిర్ణయం తీసుకున్నది, NHAA. దీని ప్రకారంగా ఏం చేయాలనుకున్నారు అంటే, జాతీయ రహదారుల మీద ప్రతి 50 కిలోమీటర్లకి ఒకటి చొప్పున ఈ విధమైనటువంటి రెస్ట్ హౌస్ ఉంటుంది. 50 కిలోమీటర్లకు ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ మొదటి దశలో అసలు మొత్తము జాతీయ రహదారుల విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ విషయానికే వద్దాం. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారులు 8683 కిలోమీటర్లు జాతీయ రహదారి ఉంది. దీని ప్రకారంగా ప్రతి 50 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఏపీలో 75 ఈ వే సైడ్ ఎమ్యూనిటీస్ అంటే ఈ రెస్ట్ హౌసుల్ని నిర్మించబోతున్నారు. దీంట్లో మొదటి దశలో ఒక 25 నిర్మిస్తారట. మిగతా అన్నీ కూడా ఈ మొదటి దశలో 3 ఏళ్లలో పూర్తి చేస్తారు, 25. ఆ తర్వాత మరి ఏడాది 2 ఏళ్లలో ఇంకొక 25, అట్లా 75 నిర్మించేదానికి అవకాశం ఉందన్నమాట. మొత్తం దేశవ్యాప్తంగా కూడా 75 ఏపీలో అయితే, దేశవ్యాప్తంగా మొదటి దశలో ప్రధానమైనటువంటి అన్ని హైవేల్లో కూడా అక్కడక్కడ ఈ విధమైనటువంటి రెస్ట్ హౌసులు నిర్మించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. 50 కిలోమీటర్లకు ఒకటి ఉంటుంది. దీనికి ఒక్కొక్క రెస్ట్ హౌస్కు సంబంధించినటువంటి ఈ వే సైడ్ ఎమ్యూనిటీస్కి సంబంధించినటువంటి దాంట్లో ఒక్కొక్క దానికి 10 కోట్ల రూపాయలు నేషనల్ హైవే వాళ్ళు ఖర్చు చేయబోతున్నారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా 1000 మొత్తం దేశవ్యాప్తంగా నేషనల్ హైవే పక్కన 1000 ఈ రెస్ట్ హౌసులు నిర్మించబోతున్నారు. అంటే 10,000 కోట్ల రూపాయలతో ఈ విధమైనటువంటి నిర్మాణాలు చేపట్టాలి అనేటువంటిది నిర్మాణం. దీంట్లో పూర్తిగా డ్రైవరు స్నానం చేయటము, పడుకోవటానికి, అదేవిధంగా వాళ్ళు తినటానికి కావాల్సినటువంటి ఆ రెస్ట్ హౌస్లో హోటల్స్, ఇవి చిన్న చిన్న వస్తువులు కొనుక్కునేటువంటి దాంట్లో కూడా, షాపులకు సంబంధించినటువంటి విషయంలో కూడా అవి కూడా చేయాలనేది ఒక ఆలోచనలో ఉన్నారు. ఈ రెస్ట్ హౌస్లకు సంబంధించినటువంటి విషయంలో మంచి నిర్ణయంగా అందరూ భావించేటువంటి పరిస్థితి.